నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్నదాత కండ కార్యక్రమాన్ని ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిర్వహించారు. ఒంగోలు అంబేద్కర్ భవనం వద్ద నుంచి ప్లకార్డులు చేతపట్టి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాతకు అండగా ఒంగోలులో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, ఈ క్రాప్ నమోదుతో పాటు సబ్సిడీపై విత్తనాలు లభించేవని జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, అన్న వెంకటరాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, దద్దాల నారాయణ యాదవ్, కాకుమాను రాజశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్ బన్నీ, నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, వైసీపీ నాయకులు లంకపోతు అంజిరెడ్డి, పోలవరం శ్రీమన్నారాయణ, వేమ శ్రీనివాసరావు, దుంప రమణమ్మ, దుంప చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, కృష్టిపాటి శేఖర్ రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివప్రసాద్ వైఎస్ఆర్ గారి పరిపాలన 5 సంవత్సరాలు రైతు రాజ్యం నడిచింది. తర్వాత జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాలు రైతుగా రాజుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రైతు పాలన నడిస్తే ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు రైతు ఆ రోజు రైతే వెన్నుముక ఈ రాష్ట్రానికి అనుకుని జగనన్న వైఎస్ఆర్ గారు పరిపాలిస్తే ఆ రైతు వెన్నుముక విరిచి పరిపాలిస్తున్నటువంటి పాలన ఈరోజు కొనసాగుతుంది. నిజంగా కూడా ఆ రోజు విత్తనాలు ఇచ్చిన, ఎరువులు ఇచ్చిన, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన, 90% సబ్సిడీకి ఇచ్చి, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చి, రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి దేగి అనకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి గ్రామ పంచాయతీలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, పంటలకు నష్టం వస్తే ఉచిత పంటల బీమా కల్పించి, వీళ్ళు చెప్పిన హామీలు నమ్మారు. 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, రకరకాల హామీలు ఇస్తే నమ్మారు రైతులు. ఈరోజు రైతులు కోరుకుంటున్నారు, అయ్యా నువ్వు ఇచ్చేటప్పుగా దేవుడి గరిగా మా రైతు జీవితాలని నాశనం చెయ్యకూడదు. ఈరోజు ఆ రైతులకు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా వెళుతుందో ఆ ప్రభుత్వాన్ని రైతులంతా కలిసి ప్రశ్నించి నిలదీసి రైతుకు న్యాయం చేసేలా పోరాటం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు సంకల్పించింది. అందులో భాగంగా రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం, రైతుల కోసం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 7 నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకున్న ఆదరణ లేదు. నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి 20,000 రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా?
రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా? రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా? ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్కి అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్యూర్మెంట్ కానీ విత్తనాల ప్రొక్యూర్మెంట్ మొత్తం అక్కడ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు. రైతు భరోసా ఇక్కడ లేదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు. తాత్కాలికంగా 1-2 పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. గతంలో మా ప్రభుత్వంలో 1750 రూపాయలు మూటకుంటే ఇప్పుడు ఆ 1750 రూపాయలు కాదు 1300-1400 ఇచ్చే పరిస్థితి లేదు. అది కాకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు బట్టి నెమ్మి కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా కలర్ మారుతుంది. వీటిలందరికీ భరోసా ఎవరిస్తారు? అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంతకుముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏమీ లేదు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున ఈ విధంగా ర్యాలీకి వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి రైతుకి సున్నం పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి రుణాలను కానీ రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ని కానీ అలాగే ఇస్తానన్న 20,000 రైతులకి ఆసరా కానీ ఏమీ ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో పాటు పూర్తిగా రైతుల యొక్క సంపదని ఆవిరి చేస్తున్నట్టుగా దళారుల్ని మోకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పంట యొక్క రేటుని దిగిపోయేలాగా చేసినటువంటి దళారీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతుంది. మిర్చి గతంలో ఇదే నవంబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్వింటాలు 1600 నుంచి 2000 అమ్మితే ఇవాళ 1000 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే సగానికి సగం పడిపోయింది. పత్తి 6500 రూపాయలు మా ప్రభుత్వంలో నవంబర్లో ఉంటే ఇవాళ 4000 రూపాయలు పడిపోయింది. అంటే 2500 రూపాయలు సగానికి సగం పడిపోతున్నటువంటి పరిస్థితి. రైతుల్ని దగా చేస్తే రైతులు మీ వెన్ను విరవడానికి సిద్ధంగా ఉంటారనేది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇదే అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి పథకం 20,000 రూపాయలు మీకు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తాం మీకు అని చెప్పి నమ్మబలికి 6 నెలలు అయినా కూడా మొహం చాటేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందికి నెట్టేసి వారిని దగా చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులు అనే వాళ్ళని గాలికి వదిలేసింది. వారు ఎన్నో ఆశలతోటి గత పాలకులు అందించినటువంటి ఆ యొక్క సహాయాలు ఇంకా మెరుగ్గా అందిస్తారని చెప్పి ఆశపడ్డారు. అది రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కానివ్వండి, అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అకాల వర్షాలకు తరిచినటువంటి ధాన్యానికి మద్దతు ధర పలుకుతూ ప్రభుత్వం కొన్ని కార్యక్రమం కానివ్వండి, ప్రభుత్వం ఆధునిక రైతులకు ఆధునిక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూసి రైతులు బెంబేలెత్తిపోతాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 6 నెలల కాలంలో ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి పోతురాజు కాలువ ఆధునీకరణకు నిధులు మంజూరు చేసి వెంటనే కాలువ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ ఆధ్వర్యంలో 60 అడుగుల రోడ్డులో పోతురాజు కాలువ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త మధ్యలో కూర్చొని నిరసన చేపట్టారు. చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధిని చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధి. ఆ మనుషుల్ని సెంటర్లో ఆ పక్క ఈ పక్క జనాలు పోతురాజు కాలువ పనులు వెంటనే పోతురాజు కాలువ పనులు వెంటనే. నగరంలోని మురుగునీరు బయటకు వెళ్లడానికి ఉన్న 2 మార్గాలలో పోతురాజు కాలువ ప్రధానమైందని గౌస్ అన్నారు. దాదాపు 40 కాలనీలలో 5,000 మంది కుటుంబాలు పోతురాజు కాలువ చుట్టుపక్కల నివసిస్తున్నారని అన్నారు. వేసవి కాలంలో తీవ్రమైన దుర్గంధంతో, చలికాలంలో దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో బాధపడుతున్నారని, అదేవిధంగా వర్షాకాలంలో దాదాపు 5,000 ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి తీవ్రమైన ముంపుకు గురవుతున్నారని అన్నారు. పోతురాజు కాలువ అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శి రవి, జిల్లా INTUC అధ్యక్షుడు ఉంగరాల శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
తెలగలపూడి బుజ్జి, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ రవూఫ్, కరీం బేగ్, యువజన కాంగ్రెస్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు రాయిపాటి గిడియన్, నాయకులు బుట్టి జోసెఫ్, షేక్ మస్తాన్ వలీ, దంటుప్రోలు ప్రసాద్, షేక్ కరీం బాషా తదితరులు పాల్గొన్నారు. నగరం మధ్యలోకి వచ్చేసిన ఈరోజు దాదాపు 40 కాలనీలు దాటుకుంటూ 5 కిలోమీటర్ల మేర ఈ పోర్రాజు కాలువ ప్రవహిస్తూ ఉంది. ప్రారంభంలో 100 మీటర్లు ఉన్నటువంటి పోర్రాజు కాలువ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా ఈరోజు 30 మీటర్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఈరోజు చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గడిచిన పోతురాజు కాలువ పనుల్లో 42 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అసలు 42 కోట్లు అంటే అది ఆషామాషి విషయం కాదు. అయితే వెంటనే ప్రభుత్వం మేలుకొని ఏదైతే పోతురాజు కాలువకు సంబంధించి పాత టెండర్లు పిలిచి ఏదైతే శాంక్షన్ ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా టెండర్ రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారో 42 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఇమీడియట్గా దానిపైన ఎంక్వైరీ వేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి. దాని వెనక ఏ నాయకుడైతే ఉన్నారో ఆ నాయకుడిని ఇమీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు కట్టాలి. అదేవిధంగా ఏదైతే పోర్రాజు కాలువకు సంబంధించిన కొత్త టెండర్లు పిలిచి దాదాపు 100 కోట్ల పైన ఇప్పుడికి తీతకు కానీ బెల్ట్ వేయడానికి కానీ రక్షణ గోడ కానీ ఖర్చు అవుతుంది. ఏదైతే 100 మీటర్లు ఏదో పాత కాలువ అయితే ఉందో ఇది మొత్తం క్లీన్ చేయాలి. దాదాపు 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పోతురాజు కాలువను చూస్తే అసలు ఇది పోతురాజు కాలువ లేక దోమల కేంద్రమా అనేది ఆశ్చర్యం కలక మానదు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ కాలువ ఇదే విధంగా ఉంటే పసిబిడ్డలు డెంగీ జ్వరాలతో వచ్చి జబ్బుల బారిన పడతారు. ఇదే దుర్వాసన వచ్చి మరీ బీభత్సంగా తయారై ఉంది. కనుక వెంటనే నేటి ప్రభుత్వం వారు గుర్తించి ఇది వెంటనే దీన్ని రీమోడల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మురికి కాలంలో చూసి అసలు మైండ్ పోతుంది. ముందోళ్ళు చేశారు, వెనకోళ్ళు చేస్తున్నారని వెనక ఆయన కూడా మళ్ళీ ముందోళ్ళు వచ్చి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంత రోతగా ఉందో చూశారు. ఈ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూడాలి, కమిషనర్ గారు వాళ్ళందరూ చూసి ఇది ఇమ్మీడియట్గా చేయకపోతే మళ్ళీ ఇదే ప్రకారంగా మళ్ళీ మేము వచ్చి ధర్నాలు చేయటం, రాష్ట్ర దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని గట్టిగా మేము ప్రతిపాదన చేస్తామని కోరుతూ నగరంలోని కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమద్ వ్రతం నిర్వహించారు. అర్చక స్వామి నాగార్జునాచార్యులు ఆంజనేయ స్వామి సువర్చలాదేవికి పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం హోమం ఏర్పాటు చేసి హనుమద్ వ్రతాన్ని జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించగా చిన్ని కృష్ణ భక్తి గీతాలు ఆలపించారు. चंद्रमा मनसो जातः सूर्य अजायत मुखादन्यश्चाग्निश्च विष्णोन्नृगं वीर्याणि प्रवादन्यः पार्थिवानि विममे रजांसियो हस्तमदन्ते उरुक्रमस्य सहिवन्दुरित्ता विष्णुवासनेरवर्गलिभ्या ओम लं हव्यं ब्रह्मं सूत्रवती दयादैरा श्री विश्वक्सेनाय नमः पुष्पेण आसनं परिकल्पयामि यामे धस्तान्दनिदान्ददातो आसनं परिकल्पयामि ओम सूत्रवती दयादैरा श्री विश्वक्सेनाय ओम अहमस्तु प्रवदा अस्य पूर्वं देवेभ्यो प्रदर्शनाभिः प्रत्यक्षति ఈ హనుమతు వ్రతంలో చేసేటువంటి కలిసి పూజకి ఒక ప్రత్యేకత ఉంది.
ఎందుకంటే ఈ హనుమత్ వ్రతాన్ని పంపా తీరంలో చేయాలి. అంటే మనం పంపా తీరానికి వెళ్ళి చేయలేం కాబట్టి ఆ పంపనే ఇక్కడికి తీసుకురావాలి. ఆ పంపనే ఇక్కడికి తీసుకొచ్చి ఆ పంపా జలాన్ని ఈ కలశంలోకి ఆవాహన చేసి మనం ఆ పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికనే దీనికి గంగా, గోదావరి, సరస్వతి అని ఇందాక చెప్పుకున్నట్లుగా కాకుండా దీనికి ఒక్కొక్క రకమైనటువంటి మంత్రాన్ని కూడా మన వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చారు. గంగా గోదావరి చైవ తుంగభద్ర సరస్వతి నర్మదా యమునా చైవ కృష్ణవేణి కుముద్వతి అన్నటువంటి ఒక అద్భుతమైన అనుకున్నది కూడా విశాఖలు చేసినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి మనకి ఇటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ కడతీర్చి ఈ సమస్యకి పరిష్కారం లేదు అన్నటువంటి సమస్యను కూడా దానికి తొలగించి మనకి సమస్యకు పరిష్కారం చూపించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. దీనికి కూడా సత్యనారాయణ స్వామి విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని టూ టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు అన్నారు. ది ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో పాఠశాలల బాలబాలికల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయని, అదే ఏకాగ్రత చదువుల పట్ల చూపించి ఉన్నత స్థాయికి ఎదగాలని స్టెప్ సిఓ శ్రీమన్నారాయణ ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రీడా పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లూరి ఉమామహేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రావూరి హరిబాబు, ఉపాధ్యక్షుడు అయినాబత్తిని యానాదిరావు, కార్యదర్శి ఎస్కే హుస్సేన్, కోశాధికారి యువి సుబ్బారావు, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు ఉంగరాల శివకుమార్, హెడ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తున్నారండి, మీరందరూ కావాల్సి ఉన్న అవుతుంది. త్రో బాల్ అయిన తర్వాత బాయ్స్ సెక్షన్ క్రికెట్ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ వర్సెస్ సెకండ్ మ్యాచ్ ఆక్స్ఫర్డ్ వర్సెస్ ఎస్ఆర్ వేంగి వాళ్ళకి గర్ల్స్ సెక్షన్. ఈరోజు మన ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడికి సమావేశమైనటువంటి అందరికీ కూడాను నా యొక్క ఆశీస్సులు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు అధికారులకి క్రీడాకారులందరూ కూడాను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఉంగరాల సమితి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు క్రీడా పోటీలు, క్రీడా సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు దీంతో ఈ సందర్భంగా ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి అందరినీ ఉన్నతంగా ఎదిగేదానికి తమ సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ వీటన్నింటికి కారణము, వీటన్నింటికి వేదికైన మా మున్సిపల్ హై స్కూల్ వేదిక కావడం మాకు ఆనందంగా ఉంది. ఇలాగే మరికొన్నిసార్లు మరికొంతకాలం ఇలాగే ఈ ఈవెంట్స్ అన్నీ కొనసాగుతూ ఉండాలని, ఈ పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఈ క్రీడల ద్వారా ఏదో ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ మేము గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం పొద్దులో నిర్వహించాము ఇలాంటి సేవా కార్యక్రమం. ఈ సంవత్సరం ఒంగోలులో ఉంగరాల సమితి చారిటబుల్ ట్రస్ట్ వారితో సమేతంగా కలిసి క్రీడా స్ఫూర్తి ఉంచాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసాము. ఈ కార్యక్రమం చేయాలనుకోగానే మున్సిపల్ హై స్కూల్ వారు మాకు ఈ వేదికనిచ్చి మాకు సహకరించారు. అలాగే పిల్లకాయలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళని చూస్తే ప్రతి సంవత్సరం ఇలా ఏదో కార్యక్రమం చేయాలని మాకు కూడా వస్తుంది. పిల్లలందరూ బాగా ఆడి ప్రజలు గెలుచుకోవాలి. ఓవైపు రైతన్నకు అండగా వైసీపీ అనే కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు బిజీగా ఉండగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.
నెల్లూరుకి చెందిన క్రాంతి అనే జేబు దొంగ సందట్లో సడేమియలాగా తన పని తాను చేసుకుంటూ దాదాపు 40,000 వరకు దొంగలించాడు. ఇది గమనించిన కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి తదితరులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగను పోలీసులు తాలూకాకు తరలించారు. చెప్పండి చెప్పండి ఏ ఊరు ఎత్తుంది ఏ ఊరు స్టేషన్ ఏ ఊరు ఎత్తుంది క్రాంతి తీసుకున్నావా ఏది తీసుకోపో అడిగే వంట తీసుకోపో నా బండి పోతే మన తాలూకాలో కంప్లీట్ ఇచ్చారు ఎవరికి దొరకలేదు ఇది నా కొడుకుని ఇది ఎక్కడ నేను కూడా దాని నా బండి పోయింది కసిగా ఉంది ఈ మొదలు పెడతారేమో వస్తున్నా కదా నేను వదిలి పెడతాను నా కొడుకులు ఇల్లు పోయి ఎంత కట్టి రోజులు పెడతాం కొడుకులు ఈ ఏడాది నిర్వహించే 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు పటిష్టమైన ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆర్జేడీ బి లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఎంఈఓలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఎంఈఓలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సక్రమంగా పనిచేయని ఎంఈఓలు ఉపాధ్యాయులను ఉపేక్షించేది లేదని ఆర్జేడీ అన్నారు. పాఠశాలల్లోనే డ్రాపౌట్స్ ఉన్నాయని వాటికి సంబంధించిన కారణాలు కూడా మీ వద్ద ఉండి ఉంటాయని ఆర్జేడీ అన్నారు. ఫిజికల్గా ఉండే విద్యార్థులకు యూనిక్ పోర్టల్కు తేడాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పిల్లలు పాఠశాలల్లో హాజరు లేకపోయినా ఎన్రోల్మెంట్ కనిపిస్తుందని కేవలం పాఠశాలల్లోనే టీచర్ పోస్టులు నిలబెట్టడానికి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారన్నారు. సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, మార్కాపురం, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని కూడా ఎప్పటికప్పుడు తరచూ మేము మీకు విషయాన్ని అందజేస్తున్నాము. కాబట్టి ఎజెండా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బైండింగ్ చేయించి మాత్రమే మాకు ఈరోజు సబ్మిట్ చేయాలి. కాబట్టి ఎంఈఓస్ వాళ్ళ మండల కన్సాలిడేటెడ్ రిపోర్ట్, అలాగే స్కూల్ కాంప్లెక్స్ ఇచ్చాం వాళ్ళ యొక్క స్కూల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వీటన్నిటికి సంబంధించి బైండింగ్ చేసి మాకు ఈరోజు ఇచ్చి వెళ్ళాలి. మరి చిల్డ్రన్ డ్రాప్అవుట్ సంబంధించినటువంటి విషయం, డ్రాప్అవుట్ రేట్ అనేది ఇప్పుడు యాక్చువల్గా మీ డ్రాప్అవుట్స్లో ఉండే డేటా ఇచ్చి ఉన్నారు. మీ డ్రాప్అవుట్స్లో ఉండే డేటా 27,000 మంది పిల్లలు డేటా ఇచ్చి ఉన్నారు. మీ దగ్గర రీజన్స్ ఉంటాయి కదా, ఉన్నాయా? ఏం విషయాలు ఉన్నాయా? ఆ డేటా చైల్డ్ వైజ్ డేటా మీరు తీసుకున్నారా? అది ఉంది. బట్ అది డ్రాప్ బాక్స్లో ఉన్న డేటా దాని గురించి మరి మాట్లాడదాం. మీ దగ్గర అన్ని కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రీజన్ వైజ్ ఉన్నాయి. పిల్లలు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మీరు రీజన్ వైజ్ తీసుకున్నారు. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ ఏమంటే ఇందులో పిల్లలు మీ స్కూల్లో ఫిజికల్గా యాజ్ పర్ ద రికార్డ్ అంటే మీ అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం ఫిజికల్గా, తర్వాత పిల్లలందరూ కూడా యూడిఎస్ పోర్టల్లో ఉండే పిల్లలు ఈ 2 కేటగిరీకి సంబంధించి వేరియేషన్ ఉండేది నడుస్తున్న చర్చ. అంటే ఆ పిల్లలు స్కూల్కి రాకపోయినా మార్గశిర మాసం త్రయోదశి తిథిని హనుమద్ వ్రతంగా జరుపుకుంటారు. నగరంలోని ఐశ్వర్యనగర్లో పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమద్ వ్రతం నిర్వహించారు. 50 మంది కుటుంబ సమేతంగా వ్రతంలో పాల్గొన్నారు. ఉదయం స్వామి మూలమూర్తికి పంచామృతాభిషేకం జరిపించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గూడ రామ్మోహన్, టీవీఎస్ శర్మ, వెలగపూడి చలపతిరావు, త్వరగా శ్రీనివాసరావు, అర్చక స్వామి మనోహర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రవేశయామి సోపనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. దగ్గర పక్కన పెట్టేసుకోండి. ఖాళీ తమలపాకు మళ్ళీ ఆ స్వామివారి పాదాల ముందర పెట్టి కలిసిల్లో ఏముండకూడదు. ఇంత కలిసి కొద్దిగా కలిసిలో నీళ్లు ఆ స్టీల్ గ్లాసులో మీరు స్వామివారికి అర్చన చేసే గ్లాసులో పోసుకోండి. కావాలంటే నీళ్లు లేకపోతే చెప్పండి. పెట్టుకున్నారా బొట్లు? తమలపాకు పెట్టుకున్నాం. ధారాసు సప్త సుజమాన శేషో సరత్సరిత్సు పరిపూరితేషో. దాంట్లో కుంకుమ కలిసిలో వేసేసేయండి. మామిడి ఆకు పట్టుకొని భూతతమా పుణ్య పుణ్యతమా మేద్య మేద్యతమా అమృత అమృతరస. మామిడాకు ఆ స్టీల్ గ్లాస్ తీసుకొని దారగా నిదానంగా కలదాయినః బ్రహ్మణా సంవృతం యశ్చ మంత్రభూతం సుభావహం కావేరీ తుంగ రాక్షసాన్ చింది ఏతత్కర్మ విఘాతినః త్వామర్పయామి కుంభేస్మిన్ సాఫల్యం కురు కర్మసు. అగ్నిమావాహయామి కుక్షౌ ఆకాశమావాహయామి కంఠే అపమావాహయామి ముఖే వాయుమావాహయామి జలే సర్వతీర్థ జలమావాహయామి ఏతే శతం వర్ణే సహస్రం యజ్ఞయాపాశామింద్రా పుత్రా దేభ్యో నింద్రస్రవిదోత విశ్వస్వే దేవామజ్జద్ద వరదస్వస్య. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. లాయరుపేటలోని చిట్టాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి అర్చక స్వామి అళగరి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర కదలి ఫలాలతో స్వామివారికి అర్చన జరిపించారు. హనుమద్ వ్రతం నిర్వహించుకోవడం వల్ల సకల అరిష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని అర్చక స్వామి అన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా ఏకాహాన్ని ఏర్పాటు చేశారు. మార్గశిర మాసం త్రయోదశి హనుమద్ వ్రతం సందర్భంగా నగరంలోని ఐశ్వర్యనగర్లో శ్రీ సుందర హనుమత్ పీఠంలో ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి హనుమద్ వ్రతం జరిపించారు. అర్చక స్వామి పరాంకుశం సత్యప్రసాద్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అద్దంకిలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఎస్ఐ మహబూబ్ బాషా రోడ్డు మార్జిన్ దాటి అరటికాయలు పూలు టిఫిన్ బండ్లు వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డుపై ఆటోలో నిలుపుతున్న డ్రైవర్లను హెచ్చరించారు. ఇకపై ఎవరైనా రోడ్డు మార్జిన్లో నిర్మించిన కాలువ దాటి ముందుకు వచ్చి వ్యాపారాలు చేసిన ఆటోలు నిలిపినా చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని అన్నారు. ఇటీవల కాలంలో అద్దంకిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద పెట్టుకుని విచ్చలవిడిగా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు. పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి బంగ్లా రోడ్, ఆర్టీసీ బస్టాండ్, పోతురాజు గండి, భవానీ సెంటర్, దర్శి రోడ్, రేణంగివరం రోడ్, పొట్టి శ్రీరాములు రోడ్లలో ప్రాంతాలలో ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ అంతరాయం ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను హెచ్చరించారు. ఎస్ఐ మహబూబ్ బాషా ట్రాఫిక్ క్లియరెన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎప్పుడూ గెలిచేవాళ్ళు 2 లక్షణాలు కలిగి ఉంటారు: నిశ్శబ్దం, చిరునవ్వు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.